నమస్తే, వెల్కమ్ టు 4 Sides టీవీ. బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో చేపట్టిన సీతమ్మ సాగర్ పనులు పూర్తి కాక అర్ధాంతరంగా నిలిచిపోవడంతో విలువైన భూములను కోల్పోయిన రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది. నలుగురికి అన్నం పెట్టే రైతులు దేహి అనే దుస్థితి నెలకొంది. అప్పటి ప్రభుత్వం చౌకగా భూములను లాక్కుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వమైనా తమ గోడు వింటుందా, తమకు ఇప్పటికైనా సరైన న్యాయం జరుగుతుందా అని ఎదురు చూస్తున్నారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై 4 Sides టీవీ గ్రౌండ్ రిపోర్ట్. గత ప్రభుత్వం బీఆర్ఎస్ హయాంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సంబంధించి దుమ్ముగూడెంలో సీతమ్మ సాగర్ ప్రాజెక్టు నిర్మించారు. దాదాపు 100 కోట్లతో నిర్మించిన ప్రాజెక్టులు నిర్మించడంతో మాత్రం చాలామంది రైతులు మాత్రం ఆవేదన తీసిన పరిస్థితి, తమ భూములు కోల్పోయాయంటూ కూడా దాదాపు చాలామంది ధర్నాలు కూడా చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అసలు ఈ నేపథ్యంలో అసలు భద్రాద్రి కొత్తగూడెం సంబంధించిన ఈ దుమ్ముగూడెం ప్రాజెక్టు సంబంధించి ఈ భూములు ఎందుకు కోల్పోయాయనే విషయంపై తెలుసుకుందాం. అదేవిధంగా దాదాపు 4 మండలాల్లో 35 గ్రామాలకు సంబంధించిన కొన్ని వందల మంది రైతులకి ఈ భూములు కోల్పోవడంతో నిరాశలైన పరిస్థితి కనిపిస్తుంది. అసలు దుమ్ముగూడెంకి సంబంధించిన ఈ సీతమ్మ సాగర్కి సంబంధించిన ప్రాజెక్టుకి అసలు ఎందుకు రైతులు భూములు కోల్పోయారనే విషయంపై 4 Sides టీవీ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలంలో రన్ ఆఫ్ రివర్ జల విద్యుత్ ప్రాజెక్టుతో గోదావరి నదిపై సీతమ్మ సాగర్ ప్రాజెక్టు నిర్మిస్తున్నారు. 150 ఏళ్ల కిందట నిర్మించిన దుమ్ముగూడెం ఎత్తిపోతల పథకానికి దిగువన ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపట్టారు. గోదావరి నదిపై అశ్వాపురం మండలంలోని అమ్మగారిపల్లి గ్రామం, దుమ్ముగూడెం మండలంలోని ప్రగళ్లపల్లి గ్రామం మధ్య సీతమ్మ సాగర్ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టారు. ప్రాజెక్టు ఆనకట్ట 63 అడుగుల ఎత్తు పెంచుతూ 37 టీఎంసీల సామర్థ్యంతో నీరు నిల్వ ఉండేలా డిజైన్ చేశారు. 320 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసేలా జల విద్యుత్ కేంద్రాన్ని కూడా తెలంగాణ సర్కార్ నిర్మించాలని యోచించింది. నా పేరు గాదె కేశవరెడ్డి, అశ్వాపురం మండలం, కనపాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ. ఇక్కడ సీతమ్మ సాగర్ బ్యారేజీ నిర్మాణం అశ్వాపురం మండలం అమ్మగారిపల్లి దగ్గర జరుగుతూ ఉంది. దానికి సంబంధించి 3 సంవత్సరాలు అయినప్పటికీ కూడా గత సంవత్సరం గ్రీన్ ట్రిబ్యునల్ చెన్నైలో మా రైతులకు సంబంధించిన కేసు వేసినప్పటి నుండి అది పూర్తిగా పని ఆపేసి వచ్చినటువంటి పరిస్థితి. ఎల్ఎన్టీ కంపెనీ వారు పని చేయట్లేదు. ఈ గవర్నమెంట్ బీఆర్ఎస్ గవర్నమెంట్పై మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. ఈ గవర్నమెంట్లోనైనా కూడా అక్కడ రైతులకు సరైన ప్యాకేజీ, దాంతోపాటు హైడల్ ప్రాజెక్టు నిర్మాణం ఎక్కడైతే జరుగుతుందో అక్కడ 152 ఎకరాలు తీసుకుంటున్నటువంటి రైతులకి 70 మంది రైతులు ఉన్నారు. వారికి ఇంటికి ఒక ఉద్యోగం కల్పించి మరి సరైన ప్యాకేజీ ఇచ్చి అది క్లియర్ చేసి వర్క్ని కంప్లీట్ చేయాలని, అదేవిధంగా ఇక్కడ నుంచి అశ్వాపురం మండలం నుండే ఈ నీళ్లు మన ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అటు మహబూబాబాద్ జిల్లా వరకు 6-7 లక్షల ఎకరాలకు నీళ్లు పారాలనే ఉద్దేశంతో జరుగుతున్నటువంటి ఈ ప్రాజెక్టు మరి అది తప్పుగా మంచి పనే. కానీ అదేవిధంగా అదే సందర్భంలో ఈ అశ్వాపురం మండలంలో ఉన్నటువంటి ప్రతి ఎకరాకు నీరు అందేలాగా 2 పంటలు పండించుకునేలాగా డిజైన్ చేసి తుమ్మల చెరువు నుండి అటు తీసుకుంటే అట్లా చింతల చెరువు కానివ్వండి, అటు ఊరకుంట కానివ్వండి, అట్లా ఎర్రబొక్క చెరువు కానివ్వండి, జగ్గారం కుంట కానివ్వండి, అట్లా తీగ చెరువు, ఇట్లా 10-12 చెరువులు కుంటలు ఉన్నాయి. వాటన్నిటి కూడా నింపినట్టయితే అశ్వాపురంలో ఉన్నటువంటి భూములు దాదాపుగా 2 పంటలు పండించుకోవడానికి వీలుంటుంది. రైతులందరూ కూడా మరి మన మండలం నుంచి నీళ్లు బయటకు పోతున్నాయి కాబట్టి మన మండలంలో ప్రతి ఎకరానికి నీళ్ళు ఇచ్చేటటువంటి సదుపాయం కల్పించినట్టయితే ఈ మండల వాసులందరూ కూడా సంతోషపడతారు. కాస్త అందరు కూడా నష్టపోయినప్పుడు, నష్టం జరిగినప్పుడు కూడా మిగిలిన భూములన్నింటినీ కూడా పండించుకొని రైతులు కొంచెం ముందుకు నడవడానికి వీలుంటుంది. కాబట్టి ఈ ప్రభుత్వం, కొత్త ప్రభుత్వం దయచేసి ఇక్కడ రైతులకు సంబంధించిన అనుమానాలను నివృత్తి చేసి మెరుగైన ప్యాకేజీతో పాటు ఇంటికి ఒక ఉద్యోగం ఇచ్చి మరి ఆ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టి మరి ఏదైతే లక్ష్యంతో 6-7 లక్షల ఎకరాల నీళ్లు పారాలనుకున్నారో అదంతా కూడా కంప్లీట్ చేసుకొని ఈ మండలంలో మొత్తానికి ప్రతి ఎకరానికి నీళ్లు వచ్చేలాగా చేస్తారని మేము ఆశిస్తా ఉన్నాం. సీతమ్మ సాగర్ ప్రాజెక్టు మొత్తం పొడవు 1333 మీటర్లు. ఈ ప్రాజెక్టు నిర్మాణం కోసం మణుగూరు, అశ్వాపురం, దుమ్ముగూడెం, చెర్ల 4 మండలాల్లో కలిపి సుమారు 35 గ్రామాల ప్రజలు తమ భూములను కోల్పోయారు. 67 గేట్లతో సుమారు 3482 కోట్ల బడ్జెట్తో గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎల్ఎన్టీ సంస్థతో 2711 కోట్లకు ప్రాజెక్టు నిర్మాణ టెండర్లను కేటాయించింది. సీతమ్మ సాగర్ ప్రాజెక్టు నిర్మాణానికి 26 అక్టోబర్ 2022 శంకుస్థాపన జరగగా డిసెంబర్ 2023 వరకు పనులను పూర్తి చేయాలని ఎల్ఎన్టీ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. ఇప్పటికే పూర్తి కావాల్సిన పనులు 40% పెండింగ్లో ఉండగానే అనుమతులు లేవని నిలిపివేయడంతో తీవ్ర జాప్యం జరిగింది. ఇప్పటికే భూములను కోల్పోయిన రైతులకు సరైన న్యాయం జరగలేదని, పూర్తి స్థాయిలో ప్యాకేజ్ చెల్లించకపోవడంతో ఆందోళన బాటపట్టారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రాజెక్టు పనులు ముందుకు సాగే పరిస్థితి లేకుండా పోయింది. నా పేరు గాదె వెంకటరెడ్డి,
మాది అమ్మగారిపల్లి గ్రామం, అశ్వాపురం మండలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. నేను 20 ఎకరాల భూమి రైతుని. అమ్మగారిపల్లి, కుమ్మరిగూడెం 2 గ్రామాలలో ఉన్నది. నేను అశ్వాపురం పిఎస్సిఎస్సి వైస్ ప్రెసిడెంట్ని. మాకు ఈ యొక్క సీతమ్మ బ్యారేజీ వలన నష్టం చాలా వరకు జరిగింది, గతంలో కాకుండా ఇప్పుడు ఈ ఉన్నటువంటి ప్రాజెక్టులో. కాబట్టి ఈ యొక్క సీతమ్మ బ్యారేజ్ అనేటటువంటి దాన్ని నిర్మాణం చేయుటకు చాలా వరకు ల్యాండ్ అది తీసుకున్నారు. కాబట్టి మేము నష్టపోయినా కూడా అవతల వాళ్ళకి మేలు జరుగుతుందనే ఆలోచనతోటి కొంతవరకు ఆలోచన చేస్తున్నాం. కానీ ఇప్పటికైనా ఈ సీతమ్మ బ్యారేజీ ఆగిపోయినటువంటి ఆ కేసులు ఏమున్నాయో అవి పరిష్కారం చేసేటటువంటి మార్గంలో చేసి ఈ యొక్క బ్యారేజీ నిర్మాణం పూర్తి చేసి ఈ యొక్క బ్యారేజీ దగ్గర 320 మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్ట్ ఉంది. కాబట్టి దాంట్లో అమ్మగారిపల్లి, కుమ్మరిగూడెం 2 గ్రామాలలో రైతులని తప్పకుండా ఇంటికొక ఉద్యోగం ఇచ్చి వారిని ఆదుకోవాలనేది ఒక విషయం. రెండోది, ఇక్కడ మా అశ్వాపురం మండల పరిధిలో ఉన్నటువంటి రైతు బిడ్డలకు కూడా ఈ ఒక్క వాటర్ని ఈ మండల పరిధిలో కూడా ఇచ్చి ఆ రైతాంగానికి అందరికీ కూడా ఆదుకోవాలని మనవి చేస్తున్నాం. అదే రకంగా తప్పనిసరిగా ఈ గవర్నమెంట్ అన్నా మాకు న్యాయం చేద్దని ఆలోచనతో చేసినటువంటి విషయాన్ని గమనించి ఈ యొక్క ప్రభుత్వం అయినా కూడా త్వరితగతిన ఈ యొక్క కేసులు ఉన్నటువంటి వాటిని కూడా పరిష్కార మార్గంలో చూసి వాడ ప్రాజెక్టుని పునర్నిర్మాణం చేసి ఈ యొక్క జల విద్యుత్ అనేటటువంటి దాంట్లో ప్రాజెక్టు కూడా నడిచేటట్టు చేసి దాంట్లో మా కుటుంబానికి ఒక ఉద్యోగం ఇచ్చేటటువంటి కల్పించాలని మనం చేస్తున్నాం. గత ఏడాది నుంచే ఎల్ఎన్టీ సంస్థ ప్రాజెక్టు పనులు ప్రారంభించింది. దాదాపు ఇప్పటి వరకు 60% పనులు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో సరైన అనుమతులు లేవని కేంద్ర పర్యాటక శాఖ చెప్పడంతో విచారణ నిమిత్తం ద్విసభ్య కమిటీని నియమించింది. దుమ్మగూడెం మండలానికి చెందిన తెల్లం నరేష్, బొర్రా లక్ష్మీనారాయణలు ప్రాజెక్టుకు సరైన అనుమతులు లేవని ఎన్జీటీలో వేసిన పిటిషన్ పైన దర్యాప్తు కొనసాగింది. అయినప్పటికీ పనులు చేపట్టడంతో 4 మండలాల రైతులు దాదాపు 300 రోజులు నిరాహార దీక్ష చేశారు. పనులను తక్షణమే ఆపాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇప్పటికే ప్రాజెక్టు నిర్మాణం కోసం 3-4 సార్లు భూములను కోల్పోయామని, మిగిలిన కాస్త భూమిని సైతం గత ప్రభుత్వం తీసుకుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉన్న కాస్త భూమిలో కూడా పంటలకు నీరందక ఎండిపోతున్నాయని, ఇప్పుడు ఏర్పడిన ప్రభుత్వమైనా తక్షణ చర్యలు తీసుకొని తమను ఆదుకోవాలని వేడుకుంటున్నారు. మా పేరు నేరపల్లి సత్యనారాయణ రెడ్డి, అమ్మగారిపల్లి గ్రామం, అశ్వాపురం మండలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. మాది ఇప్పుడు సీతమ్మ బ్యారేజీలో భూములు కోల్పోయినాం. మేము మా భూములకి ప్యాకేజీ ఇప్పటివరకు 8 లక్షల నష్టపరిహారం ఇచ్చారు. కొందరు రైతులు తీసుకున్నారు, కొందరు తీసుకోలేదు. అయితే మాకు జల విద్యుత్ ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తూ, భూములు కోల్పోయిన అందరికీ ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తూ సరైన ప్యాకేజీ ఇస్తే మేము ఇప్పుడు ప్రభుత్వానికైనా సరైన మాకు ప్యాకేజీ ఇచ్చి మమ్మల్ని ఆదుకుంటుందని మేము తెలియజేస్తున్నాం. సీతమ్మ సాగర్ ప్రాజెక్టు నిర్మించినప్పుడు కూడా గత సంవత్సరం చూసుకున్నట్టయితే ఎల్ఎన్టీ సంస్థ వారు ఈ ప్రాజెక్టుని నిర్మించింది. ఈ నేపథ్యంలో దాదాపు 60% వరకు పనులు పూర్తి చేసి మిగతా 40% వరకు ఆగిపోయిందని చెప్పవచ్చు. సరైన అనుమతులు లేకపోవడం వల్లే ఈ ప్రాజెక్టు పూర్తిగా నిలిచిపోయిందని చెప్పి కూడా రైతులు ఆవేదన చేసిన పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు 4 మండలానికి సంబంధించిన 35 గ్రామాల 100 మంది రైతులు కూడా తమ భూములు కోల్పోయామని, తక్కువ ధరలో ప్రభుత్వం తీసుకున్నప్పటికీ తమ భూములు కోల్పోయామని చెప్పి కూడా ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు ఇప్పటికీ 4-5 సార్లు వరకు ధర్నాలు చేశారు. దాదాపు ఎప్పటికీ చూసినా సరే ఈ ప్రాజెక్టు మాత్రం పూర్తి కావడంతో మాత్రం రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికైనా సరే ఏదైతే కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అయినా ఈ ఏదైతే సీతమ్మ సాగర్ సంబంధించిన ప్రాజెక్టులు పూర్తిగా పనులు పూర్తి చేసి కూడా తమల్ని ఆదుకోవాలని, అదేవిధంగా తమ భూములు కాపాడాలని చెప్పి కూడా చాలామంది రైతులు వేడుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా ఈ ప్రాజెక్టు పూర్తయితే మాత్రం అక్కడ జల విద్యుత్ పడితే తమ పిల్లలకు ఉద్యోగాలు వస్తాయని కూడా చాలామంది రైతులు చెబుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అయినా తప్పనిసరిగా ఇక్కడ ఏదైతే ప్రాజెక్టు ఆగిపోయిందో ఆ ప్రాజెక్టుని పూర్తిగా పనులు పూర్తి చేసి తమల్ని ఆదుకోవాలని చెప్పి కూడా చాలామంది రైతులు కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది కొనసాగే పరిస్థితి. కెమెరామెన్ సతీష్తో గోవిందు, 4 Sides TV ఖమ్మం నుంచి.